హేమ హేమీలు చిత్రంలో నటిస్తానని మొదట ఒప్పుకొని తర్వాత అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వడానికి శోభన్ బాబు చెప్పిన కారణం. జమీన్ రైతు పత్రికలో మొదటిసారి హేమ హేమీల గురించి మేజర్ వార్త వచ్చినప్పుడు ఆ ఆర్టికల్లో ఉన్న ఈ విషయాలను చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే కృష్ణ శోభన్ బాబు విషయం కూడా అయితే అగ్రనటులు ఇద్దరికీ ఉన్నంత గాఢమైన వైరుధ్యం వీరికి లేదు. కానీ కురుక్షేత్రం చిత్రం తర్వాత ఇద్దరికీ అభిప్రాయ భేదాలు కలిగిన మాట మాత్రం వాస్తవం. మళ్ళీ జన్మలో ఇద్దరూ కలిసి నటించకూడదని ఆ రోజుల్లో సన్నిహితులతో అన్నారు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు తారుమారాయి. శోభన్ బాబు కృష్ణ కలిసి ఒక చిత్రంలో నటించబోతున్నారు, అది కూడా విజయనిర్మల దర్శకత్వంలో. విజయకృష్ణ ఫిలిమ్స్ వారు నిర్మించబోయే చిత్రంలో. ఇంతకీ విజయనిర్మల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కృష్ణ పాత్ర అంత ప్రాధాన్యం కలది కాదట. శోభన్ బాబు పాత్రకే పేరు వస్తుందని అంటున్నారు. మరి కృష్ణ తక్కువ ప్రాధాన్యత గల పాత్రను అంగీకరించడంలో ఆంతర్యం ఏమిటి? కొంపదీసి అతనిది ధృతరాష్ట్రుని కౌగిలి కాదు కదా. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, మొదట రాజశ్రీ చెప్పిన కథలో శోభన్ బాబుది డామినేటింగ్ రోల్, అందుకే శోభన్ ఒప్పుకున్నారు. తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి మహారథితో కథను మార్పించి శోభన్ బాబుకు మహారథితో చెప్పించారు కథ. ఆ కథ నచ్చలేదు శోభన్ బాబుకి, అందుకే శోభన్ బాబు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశారు. దీనికి మల్లెపూ హిట్కు సంబంధం ఏమిటి? ఇలా హీరో కృష్ణ ఎందుకు వాస్తవాలను వక్రీకరించారు? ఒకవేళ హీరో కృష్ణ చెప్పినట్టు శోభన్ ఫ్లాపుల్లో ఉన్నాడు, సత్యనారాయణతో కృష్ణను తనతో సినిమా తీయమని అడిగించాడనే అనుకుందాం. అలాంటప్పుడు శోభన్ బాబు పాత్ర కృష్ణ పాత్ర కన్నా మంచిగా ఉండి శోభన్కే పేరు ఎక్కువ వస్తుందని బయట వారికి కూడా తెలిసేంతగా అలా తన సొంత చిత్రంలో తాను తగ్గి ఫ్లాపుల్లోనూ ఒక హీరోకు గొప్ప పాత్ర ఇచ్చేంత సంస్కారం పోటీ ప్రపంచం లాంటి సినీ పరిశ్రమలో ఏ హీరో చేయడు. ఎవరి స్వార్థం వారిది. అక్కడికి జమీన్ రైతు పత్రికలో ఆ రచయిత కొంపదీసి కృష్ణదే ధృతరాష్ట్రుని కౌగిలి కాదు కదా అనే అనుమానం కూడా వ్యక్తం చేశాడు ఆ విషయంలో. కాబట్టి హీరో కృష్ణ తన తప్పిదాన్ని కప్పిపుచ్చి శోభన్ బాబుది తప్పు అని శోభన్ బాబు గారు చనిపోయాక చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే శోభన్ బాబు గారు హేమ హేమీల చిత్రం విషయంలో తానెందుకు విరమించుకున్నానో క్లియర్గా చెప్పారు. శోభన్ బాబు గారు చనిపోయాక హీరో కృష్ణ చెప్పిన విషయాలు హేమ హేమీల గురించి ఒకవేళ నిజమై ఉంటే శోభన్ బాబు సినీ హెరాల్లో స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే హీరో కృష్ణ ఎందుకు దాన్ని ఖండించలేదు? ఒకసారి ఆలోచించండి. హీరో కృష్ణ మెంటాలిటీ మీకే అర్థమవుతుంది. రాజశ్రీ చెప్పిన కథలో సినిమా మొత్తం రెడ్ లైన్ పాత్రే ఉంటుంది, కానీ మహారథి చెప్పిన కథలో రెడ్ లైన్ పాత్రను చంపేసి ఆ స్థానంలో ఒక పల్లెటూరి పిరికివాడిని పెడతారు తన హీరోయిజం తగ్గించడానికి. అది శోభన్కి నచ్చక వద్దనుకున్నాడు. ఇలా అన్నిటికీ ప్రూఫ్లుండగా హీరో కృష్ణ అంత అవలీలగా అబద్ధాలు ఎలా చెప్పగలిగాడు? అలాగే వెండివెన్నెల సినీ చిత్రాలు అధినేత ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే వినాయకరావు అనే జర్నలిస్టుకు నేను సితార స్టేట్మెంట్ కొన్నేళ్ల క్రితమే పంపించాను. నేను అతను క్లియర్గా చెప్పాను అన్ని విషయాలు. కానీ అతను హీరో కృష్ణ ఇంటర్వ్యూని తన ఛానల్లో పెట్టి శోభన్ బాబు సితార స్టేట్మెంట్ మాత్రం చూపించలేదు. ఇలా పక్షపాత బుద్ధితో అతను చేసిన పొరపాటు వల్లే మేము ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తున్నది. మిస్టర్ వినాయకరావు, వీడియోలు చేసేటప్పుడు అది ఒక హీరో గురించి నెగిటివ్గా చెప్పాల్సి వస్తే తగినంత పరిశోధన చేసి కానీ వీడియోలు చేస్తే ఇలాగే అబ్బాసు పాలవుతావు. జమీన్ రైతుల్లో వారపత్రికలో వచ్చిన వార్త ప్రకారం విజయకృష్ణ మూవీస్ వారు నిర్మించబోయే తదుపరి చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రజనీకాంత్ ముగ్గురు హీరోలు. హిందీ నటి జరీన్ వాహబ్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్ బుక్ చేశారు హీరోయిన్గా. ఆ పాత్రకు ముందు లతను అనుకున్నారు, కానీ తర్వాత జరీన్ వాహబ్ను బుక్ చేశారు. ఈ పత్రికా ప్రకటనను మీరు ఇప్పుడు చూడండి. సితార సినీ వారపత్రికలో ఒక పాఠకుడు శోభన్ బాబు గారిని అడిగిన ప్రశ్న, హేమ హేమీల చిత్రంలో మీరు నటించకపోవడానికి కారణం ఏమిటి? దానికి శోభన్ బాబు గారి సమాధానం, అడ్వాన్స్ ఇచ్చినప్పుడు నాకు చెప్పిన కథ నచ్చింది, తీరా తీయబోయే ముందు చెప్పిన కథ నాకు నచ్చక వారి అడ్వాన్స్ వారికి ఇచ్చి మానుకున్నాను. సితార స్టేట్మెంట్ చూడండి. సినీ హెరాల్డ్ పత్రికలో శోభన్ బాబు గారి వివరణ ఇప్పుడు చూడండి. విజయకృష్ణ మూవీస్ చిత్రం నుంచి విరమణ. శ్రీమతి విజయనిర్మల దర్శకత్వంలో తాను నటుడు కృష్ణ కలిసి నటించడానికి ఇదివరలో ఒప్పుకోవడం జరిగిందని, కథ నచ్చక తాను ఆ చిత్రంలో నటించడాన్ని విరమించుకున్నానని శ్రీ శోభన్ బాబు అన్నారు. విజయకృష్ణ మూవీస్ చిత్రానికి తొలుత రాజశ్రీ కథను నిర్ధారించారని, ఆ తర్వాత అది వదులుకొని మహారథి కథను నిర్ధారించారని, ఆ కథ శ్రీ శోభన్ బాబుకు నచ్చనందువల్లే ఆ చిత్రంలో నటించడం విరమించుకున్నారని తెలుస్తోంది అని సినీ హెరాల్డ్ పత్రిక రాసింది. జమీన్ రైతు వారపత్రికలో వచ్చిన వార్తలు, సినీ హెరాల్డ్లో వచ్చిన న్యూసు, సితార్లో వచ్చిన శోభన్ బాబు గారి స్టేట్మెంటు, ఇవన్నీ చూస్తే శోభన్ బాబు గారు తప్పేమీ లేదు, హీరో కృష్ణ అబద్ధాలు చెప్పడానికి స్పష్టంగా అందరికీ అర్థమవుతోంది.